హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్ముళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం ఏం రెసిపీ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో. సో చాలా తెలుగు ఫ్యామిలీస్లో మోస్ట్ ఫేవరెట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అదే ఉప్మా. అండ్ దాంతోపాటు మామిడికాయ పచ్చడన్నా లేకపోతే టమాటా పచ్చడన్నా కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణలో అయితే మాత్రం ఏదైనా పెళ్ళైనా కానీ ఫంక్షన్ అయినా కానీ మనకు ఫస్ట్ పెట్టే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే, ఉప్మా పెడతారు. మంచిగా టమాటా పచ్చడన్నా మామిడికాయ పచ్చడన్నా వేస్తారు. నాకైతే ఈ మామిడికాయ పచ్చడి అండ్ ఉప్మా కాంబినేషన్ అయితే మస్తు అనిపిస్తుంది. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీరు చూడొచ్చు వీడియోలో ఎంత డెలిషియస్గా కనపడుతుందో ఉప్మా అండ్ మామిడికాయ పచ్చడి కాంబినేషను. సో అసలు పల్లీలు కూడా వేసినాం కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఇంకా క్యారెట్లు అవి వేసుకుంటారు, అది ఆప్షనల్. సో ఇక లేట్ చేయకుండా మనం ప్రిపరేషన్ మెథడ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఉప్మా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని మంట పెట్టుకొని పొయ్యి మీద, సో అందులో మంచిగా ఒక పావున్నర ఆయిల్ పోసుకోవాలి. మనమైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే తక్కువ పోసుకుంటాం. సో ఆయిల్ అట్లా కొద్దిసేపు మంచిగా వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుందాం. సో జీలకర్ర కొంచెం అట్లా వేడిగానే అందులో కొంచెం పల్లీలు అయితే వేసేసుకోవాలి. సో పల్లీలు వేసుకుంటే మనకి కొంచెం మధ్య మధ్యలో టేస్ట్కి అయితే మంచిగా తగులుతుంది. కొంతమంది పప్పులు కూడా వేసుకుంటారు, శనగపప్పు, మినపప్పు లాంటివి. సో అవి కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే మనకి హెవీ అయిపోతుందని మనం అవన్నీ వేసుకోవట్లేము, ఓన్లీ శనగపప్పు వేసేసుకుందాం. సో శనగలు వేసుకున్న తర్వాత కొంచెం అట్లా ఫ్రై చేసి వెంటనే అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అట్లనే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం అట్లనే కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం. సో పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లే ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో వేసేసుకోవాలి. ఆనియన్ అయితే మంచిగా కొందరు అడ్డం కట్ చేసుకుంటారు, అడ్డం కట్ చేసుకోవద్దు. మంచిగా ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడుకుతాయి. సో ఆనియన్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆనియన్ అట్లా 2 minutes ఫ్రై చేసేసి అందులో మంచిగా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా మనం దానికి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం అనుకో, అందులో ఒక 3 గ్లాసుల నీళ్ళు అనేది పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత వాటిని మంచిగా మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత నీళ్ళు వేసారు మంచిగా అయిన తర్వాత ఆ ఉప్మా అందులో గ్లాస్ తోటి పోసుకుంటా మంచిగా ఇట్లా కలబెట్టుకోవాలి. అట్లా పోసుకుంటా కలబెడితే ఏమవుతుందంటే ఉప్మా ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. డైరెక్ట్ పోసినాం అనుకో కొంచెమేమో మంచిగా కలుస్తుంది, కొంచెమేమో ముద్దలు కడుతుంది, అందులో ఉండలు కడుతుంది, అది మంచిగా సరిగా ఉడకదు. సో అట్లా ఎసర్లో అయితే మనం ఉప్మా పోసుకున్నాక, రవ్వ పోసుకున్నాక, కలిపెట్టుకున్నాక దాన్ని ఒక 5 to 6 minutes అట్లా మంచిగా ఒక మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడకబెడితే మనకు మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో అది ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనం కొంచెం ఇట్లా ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. ఎందుకంటే కలబెట్టడం వల్ల మంచిగా అడుగు కంటకుండా మాడకుండా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. దానిపైన మూత పెట్టి ఉడకబెట్టిన తర్వాత మనకు ఒక 5 to 6 minutesలో అయితే మంచి డెలిషియస్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఉప్మా మంచిగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. కలబెట్టుకుంటే మంచిగా మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసి మంచిగా దాన్ని అట్లనే ఒక 2 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయాలి. ఉంచితే మనకు వాటర్ కంటెంట్ అంతా అందులో నుంచి పోయి మంచిగా ప్రాపర్గా కుక్ అయిపోతుంది ఉప్మా. సో 2 minutes అయిన తర్వాత మూత తీసుకుంటే మీరు చూడొచ్చు మనకు ఉప్మా అయితే వాటర్ కంటెంట్ అంతా మంచిగా ప్రాపర్గా గుంజుకుంది. సో ఉప్మాని మంచిగా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం సరిపడా క్వాంటిటీ. సో చూడండి మంచిగా సాఫ్ట్గా మంచిగా అయితే కుక్ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకొని దీంట్లోకి మనం మామిడికాయ పచ్చడి వేసుకొని ఇక దంచి పడేద్దాం. మనకి ఇక కాంబినేషన్ మామిడికాయ పచ్చడి కాబట్టి ఇక కొంచెం మామిడికాయ పచ్చడి కూడా వేసేసుకుందాం, 2 ముక్కలు. సో ఇక చూడొచ్చు మీరు కాంబినేషన్ మామిడికాయ పచ్చడి అండ్ ఉప్మా ఎట్లా సూపర్ డెలిషియస్గా కనబడుతుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మాత్రం మా వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అది ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. బాయ్ బాయ్.